హలో గాయ్స్, దిస్ ఇస్ వరంగల్ పిల్లగాళ్ళు, వరంగల్ చక్రి. నేనైతే యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చేస్తున్న బ్లాగ్ ఇది. కొత్తకొండ జాతర అవుతున్నది కదా, దాని మీద అయితే అక్కడికి పోయి అయితే అసలు ఏందనేది మొత్తం అయితే మీకు డీటెయిల్స్ చూపెడతా. అండ్ రూట్ మ్యాప్ కూడా చూపెడతా. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోవాలి, లేకపోతే లైక్ కొట్టకోవాలి, డిస్లైక్ కొట్టాలి, ఏం కాదు. మేమైతే దారిలో ఒక కేఫ్ దగ్గరనైతే ఆగినాం. ఇక్కడైతే చాయ్ తాగినాం, మస్తున్నాయి చాయ్ సీరియస్లీ. మేమైతే పోయేది హోండా షైన్. వీడు మా తమ్ముడు హాయ్ చెప్పరా. 500 పెట్రోల్ అయితే కొట్టించుకొని పోతాను. లెట్స్ గో. మన హన్మకొండ నుంచి అయితే ఈ కొత్తకొండ జాతరకి అయితే దగ్గర 40 కిలోమీటర్లు పడుతుంది పోనీ. చాలా దూరం నుంచి ఇక్కడికి అయితే ప్రజలు ఎడ్ల బండి మీద వస్తారు. ఎందుకు అట్లా వస్తారనే దానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను లాస్ట్ లో చెప్తా. సరే వచ్చేసింది. దొరకదయ్యా ఇక్కడ దొరికే సరుకు. ఇగో వీళ్ళందరూ జాతరకు వచ్చి రివర్స్ పోయేటోళ్ళు చాలా మంది వస్తారు. జాతర చాలా ఫేమస్. నేను ఫస్ట్ టైం పోతాను, నేను వరంగల్ ఉన్నా కానీ ఇన్ని రోజుల నుంచి. ఎలకతుర్తి నుంచి అయితే మనం ములకనూరు సైడ్ పోవాలి, అటు సైడే ఉంటుంది మన కొత్తకొండ జాతర. నేను కూడా ఫస్ట్ టైం పోడు. మెవల్లో కారు కొత్త స్కార్పియో పాపం ముంగడిది మొత్తం పలిగిపోయింది. ఈ రూట్ వచ్చినందుకు అయిందంట నేను మాక్సిమం. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ఇంకోటి కూడా యాక్సిడెంట్ అయింది. ఓ అయ్యా, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏడు కాడికి ఓపెన్ అయింది. ఘోరంగా డ్యామేజ్ అయింది కార్ అయితే. చూడు, ఘోరంగా అంటే ఘోరంగా డ్యామేజ్ అయింది పాపం. కష్టపడి పైసలు కూడా పెట్టుకుని మనకు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా అయితే ఏం లేదు. ఇంకా మనుషులు అయితే బ్రతికే ఉంటారు మేబీ ఖచ్చితంగా, ఎందుకంటే అంత ఎక్కువ ఏం జరగదు, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి కాబట్టి. ఇదైతే కొత్తపల్లి. ఆ కొత్తపల్లి నుంచి మనం కొత్తకొండ వరకు పోవాలి. వీళ్ళందరూ జాతరకు వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ప్రజెంట్ బెస్ట్ ఓడి పండుగ వాటి కాళ్ళకి చెప్పులు చేంజ్ చేస్తాను అన్నట్టు. ద రియాలిటీగా ఇది చైనా ఎద్దు, ఇది ఇక్కడిది కాదు. ఇది చూడు, దాని కళ్ళు కొంచెం వెరైటీగా ఉన్నది. వీటికి ఎట్లున్నాయి, దీన్ని ఎట్లున్నది. చైనా ఇది. వాటి కాళ్ళకి ఇనుపై పెడతారు అన్నట్టు, అవి చెప్పులు లాంటి. వాటిని చేంజ్ చేస్తారు, వేరే చెప్పులు పెడతారు వాటికి. మనం అయితే ములకనూరుకి అయితే వచ్చేసినాం, కానీ ప్రియా పాలు ములకనూరు పాలు లేదు. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సర్కిల్లో గుర్తుపెట్టుకోండి, ఈ అంబేద్కర్ సర్కిల్లో లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ అయితే పోవాలి. కొత్తకొండ జాతరకి అయితే మన హన్మకొండ బస్ నుంచి డైరెక్ట్ బస్సులు కూడా పెట్టిండు. ఆ బస్సులో కూడా రావచ్చు. మీరు ఇదంతా రిస్క్ డైరెక్ట్ బస్సు ఎక్కినాక సరిపోతుంది. ఇంతలో అయితే ఇంటలేవు ఎవరికి. స్టార్ట్. బాహుబలి. ఇక్కడ అన్నం ఫ్రీ కాదు, పైసలకి స్టాల్స్ అవన్నీ. కానీ కొండ మాత్రం మామూలుగా లేవు కొండలు. అందుకే లొల్లి. టికెట్ ఇది టికెట్. ఓ అయ్యా, ఇప్పుడే గొప్పలు చెప్పినా. 50 రూపాయలా బ్రో? ఇప్పుడే మంచిగా చెప్పిన. 50 అంటే 50 అంటే దేవస్థానం. ఇక్కడైతే పెద్ద లొల్లే అవుతుంది. ఎందుకో ఏమో మనకు అర్థమైతలేదు. నా కార్తో పాటు కవర్ కూడా వస్తుంది. కొంచెం తక్కువ మంది అవపడతాను నాకైతే వాస్తవానికి. కొత్తకొండ చింతగండ నువ్వేనా అండ. ఇక్కడ వాటర్ అయితే ఫ్రీ. అండ్ ఇక్కడ మనకైతే జీన్స్ కూడా ఉన్నాయి. అన్న ఒక ప్యాంట్ ఎంత? 250. అరే వేరే అమ్మాయి అబ్బాయా? అమ్మాయి 100 రూపాయకే షర్టా? ఎంత 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 ఎంత? 50 రూపాయలు ఒకటి. 50ఏనా? నేను 100 అంటాడు, నువ్వు 50 రూపాయలు తీసుకున్నావు అనుకున్నావు నాకంచాలి. 100 రూపాయలకే టీ షర్ట్ చూడు, ఒక్కొక్కటి మస్తున్నాయి చూడు అన్న. మొత్తం ర్యాంపే కనిపిస్తాను. ఏ చెప్పులైనా 100 రూపాయలే. బెల్ట్ కూడా. బెల్ట్ ఎంత? బెల్ట్ ఒకటి 150 అంతే. పాములు బాబా, చిన్నప్పటి వైప్స్ వస్తాయి అసలు. అట్లా కింద నుంచి వేయచ్చా? అట్లయినా వాళ్ళే మొత్తం కలిపి మా గంచలి 40 రూపాయలు అయితే తీసుకున్నాడు. మళ్ళీ 10 రూపాయలు. నువ్వు మొత్తం ఇక్కడ కోళ్ళ పందాలు పొడగొట్టినట్టు పొడగొట్టినావా? ఆడల్లి గ్లాసులు కొట్టాలి. గ్లాసులు
మిస్ అయిందే పడ్డదే. దిస్ ఇస్ మై ఛాన్స్. ఒక్క దెబ్బలో అక్కడ ఉన్నాడు ఆగేదో పడేపోతానా అసలు పడవు నాలుగు. ఓ షట్ పాప వాళ్ళది అయితే మేమైతే పైసలు లేకుండా వచ్చేస్తాం డైరెక్ట్ స్కిప్ అవుతున్నాం గుంపులో పోయిందా లెక్క. అయ్యి నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంటాయి ఇట్లా ఒక్కసారి ఎక్కి తిరగాలని. అప్పుడు పైసలు లేవు, ఇప్పుడు పైసలు ఉంటే ఎక్కే ఇంట్రెస్ట్ లేదు. ఏమే పెట్టిండి ఇంటిలో చూద్దాం. ఏంటిది అన్నాడు బాల్తో ఏం చేయాలి? నెంబర్లలో ఎత్తే ఏ నెంబర్ వస్తే అదే మనకి ఎత్తారా? ఎంత గేమ్ ఆడితే ఎంత? 50 రూపాయలా? 20 రూపాయలకి వాళ్ళకైనా హాయ్ చెప్పచ్చు. హాయ్ వీడు మా స్కానర్ తమ్ముడు. వీడు తమ్ముళ్ళు వీళ్ళంతా చిన్న ఉన్నాయి కానీ మనుషులు మాత్రం బొచ్చా మంది ఉన్నారు. వస్తానే వస్తుంది మజా ఆగయా. జాయింట్ వీల్ ఎక్కుదామంటారు. ఎవరి దగ్గర అనుకున్నైతే మా చుట్టాలు వాళ్ళైతే నేను నాకైతే సడన్ గా ఊపడ్డారు. అక్కడికి వచ్చేసరికి వాళ్ళు కూడా వచ్చి మేము జాయింట్ వీల్ ఎక్కుదామంటే ఆయన అయితే ఫోన్ పే లేదంటాడు. మేము ఏం చేయలేకపోయినాం, ఏది కూడా కరెక్ట్ ఎక్కలే. ఇట్లాంటి జాతరలకు ఎక్కడికి వచ్చినా కూడా మీరు చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోలేదు. ఎందుకంటే పెద్దోళ్ళకి ఆట కలిసిపోతారు. ఇక నేను నాకే మా తమ్ముడు దొరకనే 10-15 నిమిషాలు ఎత్తుకినా. నేను మంచిగా దగ్గర పెట్టుకోలేదు, ఎందుకంటే ఏ రోజు ఎట్లుండదో తెలియదు. ఇంకో పోరు ఉండే దుకాణంలో అయితే ఆ పోరు దగ్గర సిగరెట్లు వాటికి వచ్చి నాకు ఇచ్చేది. డబ్బు ఇచ్చేది. ఇప్పుడు సిగరెట్లు ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ ఇచ్చేదైతే ఇంకొక అది కూడా మొత్తం దాటన దగ్గర మీకు ఎటు దిగినా మొత్తం ప్రజలే, మొత్తం మనుషులే. ఇగో బొచ్చోడు షాపులు ఉన్నాయి, బొచ్చోడు ఉన్నాయి. ఏ మస్తు అనే మస్తు ఫన్ ఉన్నది బ్రో. వచ్చే ఇంట్లో ఏం కూర్చున్నాడు నువ్వే చెప్పు. ఇదైతే కలర్ గేమ్. మనమైతే ఏదైనా కలర్ మీద 10 రూపాయలు పెట్టినాం అనుకో, మనం గెలితే మళ్ళీ అయితే 30 రూపాయలు వస్తాయట. మళ్ళా 40 రూపాయలు ఇస్తాండి. అన్న 30 రూపాయలు ఇస్తాడు ఆడ. స్వాగ్ దేకో స్వాగ్. ఇంకా ఇది నైట్ ఏదైనా ఉంటుంది ఈజీగా 10-11 గంటల వరకు దాకా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే మంచి ఫన్ ఉన్నది. ఎంత 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 ఇప్పుడు హైదరాబాద్ పోతే ఎంత మరి? సోలాపురా? పోతుందా బ్రో? సోలాపూర్ పోతా 120 రూపీసా సోలాపూర్ పోతే? కా చెప్పు. జోక్ అన్న జోక్. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశయం ఇది. చిన్నప్పటి నుంచి నా ఆశ ఇది కొనాలని. ఇన్నాటికి నెరవేరింది. చిన్నప్పుడు కొందామంటే కొనియకపోయేది మా డాడీ. తిరిపించి ఇంటికి తీసుకుపోయేది. ఈ సామాన్లు తీసుకుందామా? ఇక్కడనైతే మన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఎక్కడ చూసినా ఖచ్చితంగా పోలీసులు ఎట్లాంటి లొల్లైనా కూడా ఏదైనా కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేటట్టున్నారు. మంచి విషయం అది, నిజానికి చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ మెడికల్ షాప్ కూడా అవైలబుల్ ఉన్నది. అంటే ఇప్పుడు దీంట్లో డాక్టర్స్ ఉంటారు అండ్ మెడికల్ షాప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మంచిగా చేసారు. ఇట్లాంటివి మంచిగా పెట్టింది. మేమైతే లాస్ట్కి తిన్నికి వచ్చినాం. బాగా ఆకలి అవుతుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాం. చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. కానీ ఘోరంగా ఆకలి అవుతున్నాం. పొద్దున కూడా ఏం తినాలి నేను. మన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. దీనికి 80 రూపీస్ అంటాం. టేస్ట్ చేసి చూడాలి ఎట్లుంటుందో. టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి. బయట ఎట్లుందో అట్లా ఉన్నాయి.
మా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి కదా. మనమైతే 10 రూపాయలు పెట్టి తీసుకున్నాం. ఈ ప్లేట్కి 10 రూపాయలే అమ్మ ఇచ్చింది. ఇక మొత్తానికి అయితే తిరిగి బాగా కలిసిపోయాను. నాకు కలిసి కూడా బాగా వస్తాను. అయితే పోతాను ఇక ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే చీకటి అవుతుంది. మళ్ళీ చీకటి అయ్యేసరికి లేట్ అయితే ఇబ్బంది అవుతుంది. అని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. కొత్తకొండ జాతర చరిత్ర ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా అయితే చెప్తున్నారు. అన్నిట్లోకి వెళ్ళి ఎక్కువ మంది చెప్పింది అయితే నేను చెప్తాను. మీరు కొంతమంది కుమ్మర్లు ఇంటి కర్ర కోసం ఎద్దుల బండి కట్టుకొని అయితే ఈ కొండ మీదకి అయితే వచ్చారంట. వాళ్ళ పని మొత్తం అయిపోయిన తర్వాత చూస్తేనైతే ఎద్దులు అయితే కనబడలేదట. వాటి కోసం అయితే ఎతికి అలసిపోయి అక్కడే పడుకున్నారట. వాళ్ళ కళలో అయితే వీరభద్రుడు కనిపించి కిందున్న గుడిలో నన్ను ఉంచమని చెప్పిండంట వాళ్ళకి. ఇక వాళ్ళైతే వెంటనే ఈ కిందనున్న గుడిలోనైతే స్వామిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతి టైంలోనైతే ఈ జాతరను అయితే పెడుతున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడికి వచ్చే ప్రజలందరూ ఎద్దుల బండిని అయితే కట్టుకొని వస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నది కదా, నాకు కూడా మస్తు నచ్చింది. ఇక మేము అక్కడ కొనుక్కున్న ఆ లేజర్ లైట్ అయితే ఆడుకుంటూ వస్తాం. పోతాను నిమ్మలంగా. ఇడగొట్టు